హోప్ యూఆర్ ఆల్ వెల్. ఇవాళ జస్ట్ క్యాజువల్ సండే వ్లాగ్. మా ఇంటి దగ్గర రైట్ తిరిగి కొంచెం ముందుకెళ్ళి రోడ్ దాటితే ఒక కొత్త ఇండియన్ షాప్ పెట్టారు. ఇంక షాప్ పెట్టారు కదా అని మేము అంటే ఉరుకుతున్నాం. ఇవాళ ఏం చేసామంటే ఒక ఇట్లా రోజ్ ఇన్సెన్స్ దొరికింది, తీసుకొచ్చి వెలిగించాం. బాగుంది. ఇస్కాన్ క్యాలెండర్ ప్రకారం దామోదర్ మాసం స్టార్ట్ అయింది. సో మా ఇంట్లో చిన్న లడ్డు గోపాల్ ఉన్నాడు. సో లడ్డు గోపాల్కి మేము ఎవ్రీ ఈవినింగ్ దీపం పెట్టి దామోదర అష్టకం చదువుతాం. సో దట్స్ అవర్ లడ్డు గోపాల్. రేపటి నుంచి ఇంకా వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటే ఈజీ ఉంటుంది. అలాగే టిఫిన్ కోసం ఇడ్లీ. ఎప్పుడో ఒకప్పుడు కొన్ని దొండకాయలు పక్కన పెట్టి ఆ దొండకాయ పచ్చడి చేయడానికి. సో ఇవాళ మా ఇంట్లో మాస్టర్ చెఫ్ ఏం చేస్తున్నాడు అంటే నా కోసం పన్నీర్ కర్రీ చేస్తున్నాడు. చూద్దాం ఎట్లా వస్తుందో. మా లోకి నా కోసం కష్టపడి పన్నీర్ చేస్తున్నాడు. చేసి చూడాలి ఎట్లుంటుందో రెసిపీ. పన్నీర్ రెసిపీ ఏం లేదు, టమాటా కూర అంతే. అంతేనా? ఉట్టి టమాటా కూరకి అంత పెద్ద ఆనియన్స్, టమాటోస్, తర్వాత ఆయిల్, ఒక బిర్యానీ లీఫ్, తర్వాత కార్డమమ్మను ఇది క్లోవ్స్, అంతే అంతే. జింజర్ గార్లిక్ పేస్ట్ అంతే, పసుపు అందులో వేసిస్తే అయిపోతుంది. అదే కూరనా? అదే కూర. పన్నీర్ చల్లాలా? ఫ్రై చేస్తున్నావు పన్నీర్? నైస్. టేస్ట్ కోసం ఇది సాక్రిఫిషియల్ పన్నీర్. నూనె బాగా వేడి కింద చెక్ చేయడానికి. చేయబెట్టరాదు? చేయబెట్టా అవుతుందా? ఏమో. పన్నీర్ తీసుకొచ్చి ఇవన్నీ ఇట్లా కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని అందులో వేసి ఫ్రై చేసి ఆ చేసిన కూరలో వేయాలంట. అది మా వాడి రెసిపీ. అలాగే మేము ఒక సైడ్ చికెన్ బిర్యానీ కూడా చేస్తున్నాం ఇవాళ. సో సాక్రిఫిషియల్ పన్నీర్ బాగా ఏమైందో ఇవన్నీ వేసేద్దాం. గ్యాస్కి వచ్చినంత మంట ఇండక్షన్లో రావట్లేదు. సో ఏదైనా ఫ్రై అవ్వాలంటే కొంచెం టైం అవుతుంది. ఇక్కడ చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను మీకు ఏంటి ల్యాబొరేటరీనా? ఓ మై మదర్. జింజర్ వేసి కొన్ని క్లోవ్స్, కార్డమమ్, ఇంకా కొంచెం సాల్ట్. ఇక్కడ మాకు దివాళీ అవుతుంది పన్నీర్తో. ఎర్లీ దివాళీ వచ్చేసింది మాకు. మొహంలో పేలకుండా ఫ్లిప్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి పన్నీర్ భలే చీమటప్పకాయలుగా టపాటపా అంటాయి. ఇండియాలో ఉంటే అవన్నీ కాల్చుకోవచ్చు కదా. ఇక్కడ ఒక కాకరపు వచ్చి దొరుకుతూ ఉంటాయి. మిగతా అన్నీ ఇల్లీగల్. జాగ్రత్త, ఫోన్ జాగ్రత్త. ఫోన్ జాగ్రత్త. ఫ్రైడ్లో పెట్టాం. ఫ్రైడ్ పన్నీర్ కాకుండా ఫ్రైడ్ ఫోన్ తిన్నాం. ఇందాక సాక్రిఫైస్ చేసిన పన్నీర్ తినడు. టేస్ట్ ల్యాబొరేటరీ నేను ఇప్పుడు బాగానే ఉంది. మళ్ళీ బ్యాక్ టు పన్నీర్. లోకేష్ గారికి భయం వేసింది. ప్రొటెక్షన్. ఆ చిన్న చిన్న నూనె పడింది, భలే మంట పుట్టుద్ది. ఇక్కడ పన్నీర్ సెలబ్రేట్ చేసుకుంటుంది. బిర్యానీ చికెన్ చికెన్లో చిల్లీ పౌడర్, పసుపు, కొరియాండర్ పౌడర్, ఉప్పు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, నూనె, కొంచెం నూనె, ఒక లెమన్, ఓకే, తర్వాత పెరుగు బాగా మిక్స్ చేయాలి. చికెన్ వేసి చికెన్ కడిగినావా ఫస్ట్? చికెన్ని కడిగి మిక్స్ చేయాలి ఇవన్నీ. ఓకే. తర్వాత బిర్యానీ మసాలా కూడా వేయాలి. ఓకే.
ఎంతసేపు మ్యారినేట్ చేసేయాలి? ఇక ఒక 2 గంటల నుంచి అక్కడే ఉన్నాయి. ఏం చేస్తున్నా చికెన్ బాగా వాసన వస్తుంది. ఆయిల్ పోస్తున్నావు అట్లా కింద సరిపోయేంత. ఓకే, చాలా కింద సరిపోయేంత అంట. దట్స్ మాస్టర్ చెఫ్ లోకేష్ బిర్యానీ. ఓకే, నన్ను ఎవరేమనదు. చేయాలా? నెయ్యి 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 తర్వాత ఏమో మర్చిపోయా. నెయ్యి పాపం నెయ్యి కూడా చల్లగా ఉన్నట్టుంది, కరగట్లే ఇంకా. అది క్లోవ్స్ కార్డమమ్. ఓకే, 2 బిర్యానీ ఆకులు. ఓకే, అంతే అంతే అయిపోయింది బిర్యానీ. అంతే బిర్యానీ. ఫస్ట్లో వేయాలంట. ఓకే, వాట్ సార్? నాకు ఫ్రైడ్ ఆనియన్స్ బాగా ఇష్టం, అంటే ముందు ఎక్కువ నేను వేసుకుంటాను. తర్వాత దీని మీద చికెన్ పెట్టి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ అన్నం, మళ్ళీ దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంపార్టెంట్. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంపార్టెంట్ బిగ్లు. తీసుకున్నాం. నీళ్ళల్లో రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ ఒక 1 అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ చాలు, నానబెట్టేసి కడిగేసుకొని ఈ వాటర్లో వేసేసుకొని అలా కుక్ చేయాలి. లోకికి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా కావాలంట. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ మీద రైస్. అన్నం అంతే. అంటే కొంచెం 4 సార్లు చేస్తే తెలిసిపోతుంది ఎంతవరకు ఉడికింది లేదనేది. సో ఎక్కువ నీళ్ళు లేకుండా కొంచెం ఇట్లా 70% కుక్ చేసిన రైస్ మొత్తం చికెన్ మీద స్ప్రెడ్ చేసుకున్నాం అనుకో, బిర్యానీ అయిపోయినట్టే. లోకి స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ. పైన పక్కడు కొంచెం మెంతితో గార్నిష్ చేసినాం అనుకో, కొత్తిమీర కొంచెం కలర్ కూడా వేస్తే బాగుంటుంది. ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పిచ్చి ఉంటాను మీకు. ఫ్రైడ్ ఆనియన్స్ సూపర్ మాకర్. కొంచెం ఫుడ్ కలర్, మింట్ కూడా వేసుకోవాలి పైన. మింట్, కొరియాండర్, కొంచెం ఫుడ్ కలర్, పైన కొంచెం నెయ్యి. లాస్ట్కి పైన పాలు వేయాలి. ఒకటి ఇటు పైన ఇది సీల్ ఇట్ ఫర్ హౌ లాంగ్? ఏమో ఒక 15 minutes. మీడియం హీట్లో పెట్టాలి. మీడియం హీట్లో ఒక 20 minutes పెడితే బిర్యానీ రెడీ. సో ఇప్పుడు పక్కన చేసుకున్న చెత్త అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ చేసేసినాం. ఒక సైడ్ రైతా కూడా చేసేసినాం. వెరీ సింపుల్, బేసిక్. పెరుగులో కొంచెం క్యూకుంబర్, ఆనియన్స్, ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తే కూడా చాలా బాగుంటుంది. నో, లెమన్ వేయర్లు ఇందులో. సో అదే ఇటు సైడ్ అయిపోయింది. పన్నీర్ కర్రీ మొత్తం మిక్సీలో వేసుకొని సాఫ్ట్ టెక్స్చర్ చేయాలి. ఓకే, నౌ అబ్బా నేను చికెన్ తినను, వెజిటేరియన్. సో లోకి నా కోసం పన్నీర్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం బిర్యానీ రైస్లో నేను కూడా
కొంచెం ఫ్రై చేసుకొని ఇలా కొంచెం కలర్ వేసుకొని ఏదో బాస్మతి రైస్ పులావ్ రైస్ లాగా రావాలని ట్రై చేస్తున్నా. చూద్దాం. పనీర్ ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేస్తే లాస్ట్కున్న కూర కూడా వచ్చేస్తుంది బయటికి. మొత్తం ఏంటి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఉప్పు, కారం అవేమి వేయలేదా? ఏమి వేయలే. ఓకే. సో కొంచెం గరం మసాలా అవన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకుంటే పన్నీర్ అయిపోయినట్టే. ఓకే, వేద్దామా? నా వాట్? ఉప్పు టేస్ట్కి కావాల్సినంత. ఎస్. ఓకే, చాలా కొంచెం కొంచెం ఉప్పు టేస్ట్ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చులే. కొరియాండర్ పౌడర్ కొంచెం స్పూన్. కారం ఒక 1 స్పూన్ చాలు. ఓకే. నెక్స్ట్ గరం మసాలా 1 స్పూన్. ఓకే. కొంచెం కస్తూరి మెంతి. అట్లా దులుపుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఓకే. మొత్తం బాగా కారం మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. ఇక్కడిక్కడే చివరి ఉంది మొత్తం. నేనే ల్యాబరాటని ఇక్కడ. మళ్ళీ నువ్వే ల్యాబ్రాట్. బాగుంది. ఏమైనా కావాలి ఇంకా? ఉప్పు కానీ? ల్యాబరాట్కి కొంచెం స్పైస్ తక్కువైంది. ల్యాబ్రాట్కి ఇంకెక్కువ స్పైస్ కావాలంట. చాలు వేసేయాలి. ఓకే, అంతే. పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు ఇవన్నీ మనం ఎంత వంట చేసినా కూడా వీ హ్యావ్ టు ప్రజెంట్ ఇట్ వెల్. లోకి ప్రజెంట్ చేస్తారు ఇప్పుడు మాకు. వంట చేసిన వాళ్ళే ప్రజెంట్ చేయాలి. లోకి కొద్దాం. రికార్డ్ చేయాలని మేము పైన ఎగ్జాస్ట్ ఆన్ చేయట్లేదు. చూద్దాం. చేతులు కాల్చుకుంటారు. మెల్లగా పొంగుతుంది. వావ్, ఎవరు రాబ్ చేసి? నువ్వే రాబ్ చేసిన. చుట్టూ బిర్యానీ రెడీ. ఇప్పుడు మిక్స్ చేసి ఎలా ఉంటుందో కింద. బాగానే ఉడికింది అనుకుంటా. ఇంకా సిజిల్ అవుతుంది కదా కింద. ఇప్పుడు మా ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తుంది దీన్ని. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అంతే. ఎన్నిసార్లు వేసుకుంటావు? ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూడ్డానికైతే బాగుంది. వాడు చేసిన వాడికి సూపర్ ఉందంట. ఇప్పుడు ఇవన్నీ డిష్ అవుట్ చేద్దాం. హౌ ఇస్ ఇట్? సూపర్. నువ్వు చేసింది నీకు నచ్చిందా? ఆబ్వియస్లీ. పన్నీర్ కర్రీ కూడా టేస్ట్ చేద్దాం కొంచెం. ఎన్ని స్టార్స్ ఇస్తావు అయితే? అవుట్ ఆఫ్ 5. 3.5 ఇస్తా. అవునా? ఓకే. పన్నీర్ కర్రీ బాగుందా ఇంతకి? బాగుంది. ఓకే. తినేది నువ్వేగా. నువ్వు కూడా తింటున్నావు కదా. ట్రై ఇది ఉడికిన చికెన్. పొగలు పొగలు.
ఎలా జరిగింది, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వ్లాగ్ మీ సండే ఎలా జరిగిందో చెప్పండి. సో ఐ విల్ సీ యూ బ్యాక్ ఇన్ అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.